company. Thank you so much, CM sir, for your inspirational speech to all of us. Now I request Sri Sridhar Babu Garu, Honorable Minister, IT, Electronics, Communications and Industries, Minister, to speak a few words about this August. అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆశీస్సులతో, అదేవిధంగా శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ గారి ఆశీస్సులతో మరి ఇప్పుడే మనం ప్రారంభోత్సవం చేసుకున్న శ్రీ దత్త సభా మంటపానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా స్వామీజీ గారి ఆశీస్సులతో నాతో పాటు వేదికపై ఉన్న మా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు అనేక మంది ఈరోజు స్వామీజీ గారి భక్తులు, దత్త భక్తులు, ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా ఈ పీఠానికి సంబంధించి అనేక సేవలు అందిస్తూ ఉన్న పెద్దలందరికీ, భక్త సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి చెప్పటం జరిగింది. దసరా మహోత్సవాలు స్వామీజీ గారు ఎప్పుడు కూడా మైసూరులోనే చేస్తూ ఉన్న సందర్భం. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ ఒక గొప్ప అవకాశం, గొప్ప అనుభూతిని కలిగియాలని స్వామీజీ గారి నిర్ణయం. మరి ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావటానికి వారి ఆదేశించటం, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని తప్పకుండా రావాలే అని వారు మమ్మల్ని ఆదేశించటం, మరి వారి ఆదేశానుసారం ఈరోజు దత్తుని కృపతో మీరందరూ కూడా మరి బాగుండాలని, ఆశీస్సులు స్వామీజీ అప్పాజీ గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన పరంగా ఉంటాయని ఈరోజు వారందరికీ కూడా తెలుసు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు హీలింగ్ బై మ్యూజిక్, దాంతోపాటు హిందూ సాంప్రదాయ విలువలను మొత్తం యావత్ ప్రపంచానికి సంబంధించి, మన సమాజానికి సంబంధించిన ప్రత్యేక అంశం ధర్మాన్ని కాపాడాలని వారు ఉపదేశించే ప్రతి అంశాల్లో ఒక అర్థం, ఆ ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వారు అనేక దేశాలకు పోయి ఉపదేశాలు ఇస్తూ ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని వారు ఆశీస్సులు పలుకుతూ మరి గొప్ప ఆలోచన ఇస్తూ మనందరినీ కూడా ఒక మంచి సన్మార్గంలో పెట్టే ఆశీస్సులు ఇస్తా ఉన్న స్వామీజీ గారికి మా హృదయపూర్వకంగా మరి మీ ఆశీస్సులు కోరుతూ, మరి ఈ అవకాశం ఇచ్చిన స్వామీజీ గారికి, దత్త సచ్చిదానంద స్వామి ఈ సమాజానికి సంబంధించిన పెద్దలందరికీ కళాఖండాలుగా తీర్చిదిద్ది, వాస్తవంగా ఈ కార్యక్రమం రావాలనా వద్దా పెద్దగా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఢిల్లీలో ఉన్నప్పుడు మా మిత్రుడు, మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు గారు స్వామివారు ఆదేశించారు మీరు రావాలి అని వారు నాకు చెప్పడం, వారి సూచన మేరకు నేను ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది. రాకపోయి ఉంటే ఒక అద్భుతమైన సన్నివేశంలో నా పాత్ర లేకుండా పోయే ప్రమాదం ఉండే. స్వామివారి ఆదేశము, నేను ఇక్కడికి రావడము, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని భక్తులందరితో కలిసి ఈ యొక్క ఒక శుభకార్యంలో పాల్గొనడము, ఇది తెలంగాణకు శుభసూచకము. తెలంగాణకు తప్పకుండా మేలు జరుగుతుంది అని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణము, సాంప్రదాయాలను కాపాడుతామో, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే వాళ్లకు గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి గొప్ప ప్రార్థనా మందిరాన్ని మా ప్రజలకు, ముఖ్యంగా గతంలో నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన
ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నాకు కలిగింది. ఈ ప్రాంతంలో మా మిత్రులు, మా ప్రజాప్రతినిధులు, ఇక్కడ భక్తులందరికీ ఈ ఆశ్రమం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఒక ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మారి ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మళ్ళొక్కసారి భక్తులందరికీ దసరా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. మైసూరులో జరగాల్సిన కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జరిపించడం స్వామివారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం ప్రజలందరికీ కూడా ప్రయోజనకారిగా ఉండాలని